హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాలిటీ ఎఫ్ఆర్బి సిరీస్ క్లాస్ 4లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చూడబోతున్నాం. సో ఇది మన ఏదైతే పాలిటీ చాప్టర్ ఉందో అన్నిట్లో కంటే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నిట్లో కంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అందులో నుంచి మనకేంటంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మైండ్ మ్యాప్ అనేది ఉందో ఇది మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, లేదా మా యొక్క ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ ఛానల్ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే దీస్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35. సో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకేంటంటే మన ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో అవి మనకున్నాయి. అండ్ దీస్ ఆర్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా. వీటిని మనం మ్యాగ్నా కార్టా అంటాం. ఎందుకు మ్యాగ్నా కార్టా అంటాం? ఏదైతే యూకే సిటిజన్స్కి మనం కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇచ్చామో అలాగే మన ఇండియన్స్కి ఫండమెంటల్ రైట్స్గా మనం ఏంటంటే వీటిని తీసుకుంటాం. ఓకేనా? సో యూకే సిటిజన్స్కి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మనం మ్యాగ్నా కార్టా అంటాం. అండ్ అదేవిధంగా మన ఏవైతే ఇండియన్స్కి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా దీన్ని మనం మ్యాగ్నా కార్టా అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. అంటే ఇవి ఖచ్చితంగా అబ్సల్యూట్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫండమెంటల్ రైట్లో ఉంది, ఏంటది? రైట్ టు స్పీచ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరు మాట్లాడవచ్చు, మీరు స్పీచ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి మనం అనుకుందాం. సో ఇప్పుడు ఇది అబ్సల్యూట్ కాదు, బట్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్. అంటే ఇది క్వాలిఫైడ్ అంటే దీనికి ఏంటంటే లిమిట్స్ అనేవి ఉండవా అంటే ఎస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే రైట్ టు స్పీచ్ అనేది ఉంది కాబట్టి నువ్వు ఎలా పడితే అలా బయటికి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి వేరే వాళ్ళని తిట్టడము, లేకపోతే వేరే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ని లేదా చాలా చాలా వల్గర్గా మాట్లాడడము, లేదా ఈ రీసెంట్గా మనం చూసాం చాలా రియాలిటీ షోస్లో ఏంటంటే వీళ్ళు చాలా వల్గర్గా మాట్లాడడం అలా జరుగుతూ ఉన్నాయి. సో అలా చేస్తే ఏం చేస్తారు? కంపల్సరీగా మీ పైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలా చేయకూడదు. దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంట్. అంటే ఇవి పర్మనెంట్ కాదు. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఏమవుతాయి? వీటిని మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు, వీటిని మనం తీసేయవచ్చు, రిమూవ్ చేయవచ్చు. ఎప్పుడు? కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్తించవు. ఓకేనా? అవి ఏంటి అనేది కూడా చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసేబుల్ ఇన్ నేచర్. అంటే ఎప్పుడైనా కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేది బ్రీచ్ అయితే, అంటే ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ కనుక బ్రీచ్ అయితే ఆ బ్రీచ్ అయిన దాన్ని మీరు తీసుకొని కోర్టుకి వెళ్ళవచ్చు. అంటే ఆ పర్టికులర్ రైట్ అనేది బ్రీచ్ అయిన తర్వాత మీకు కోర్ట్ అనేది దానికి న్యాయం అనేది చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, దీని తర్వాత ఏదైతే ప్రీవియస్గా ఫండమెంటల్ రైట్ అనేది ఉండేదో ఏంటది? రైట్ టు ప్రాపర్టీ. అది ఆర్టికల్ 31 లేదా ఆర్టికల్ 19I సబ్ క్లాజ్ ఎఫ్. సో ఆర్టికల్ 19(1) సబ్ క్లాజ్ ఎఫ్లో మనకేంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఉండేది. కానీ దీన్ని మనం ఏం చేసాం? దీన్ని మనం ఫండమెంటల్ రైట్గా తీసేసి దీన్ని ఒక లీగల్ రైట్గా మనం పెట్టడం జరిగింది. సో ఎవరు చేశారు? పిఎం మొరార్జీ దేశాయ్. సో ఎప్పుడు 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని మనం రైట్ టు ప్రాపర్టీని ఏం చేసాం? లీగల్ రైట్గా మార్చాం. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఆర్టికల్ 300A పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకేంటంటే ఇది ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను? ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ 12, 13 మనకేంటంటే ఫండమెంటల్ రైట్స్ని చెప్పవు. అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క బేసిక్స్ ఏంటంటే ఇక్కడ ఇవి ఆర్టికల్ 12, 13 చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే ఏదైతే స్టేట్ యొక్క డెఫినేషన్ ఉందో, అంటే ఇప్పుడు ఆర్టికల్ 12 తర్వాత మీరు ఏదైతే ఈ ఫండమెంటల్ రైట్స్లో, ఓకేనా, ఈ ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ అనే వర్డ్ వింటారో దానికి డెఫినేషన్ అనేది ముందే చెప్పడం జరిగింది. సో డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ స్టేట్ అంటే ఈ స్టేట్ అనే టర్మ్కి డెఫినేషన్ ఏంటి అంటే ఇందులో ఎవరెవరు వస్తారు? స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నమెంట్ బాడీస్ వస్తాయి, లోకల్ అండ్ అదర్ అథారిటీస్ అన్నీ కూడా ఇవన్నిటినీ కలిపితే లేదా ఇవన్నీ మనకేంటంటే స్టేట్ లోపల వస్తాయి, విచ్ ఆర్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ టెరిటరీ లోపల కనుక ఇవి
ఆపరేషన్లో గనక ఉంటే ఇవన్నీ కూడా స్టేట్ అనే టర్మ్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఎనీ లా విచ్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ కాంట్రవర్షియల్ విత్ ఫండమెంటల్ రైట్స్ షాల్ బీ డిక్లేర్డ్ నల్ అండ్ వాయిడ్. అంటే ఏదైనా ఒక లా, అంటే మన లెజిస్లేచర్ ఏం చేసింది, ఒక లా అనేది క్రియేట్ చేసింది. ఆ లా అనేది ఎలా ఉందంటే ఒక ఫండమెంటల్ రైట్ని అబ్స్ట్రక్ట్ చేసేలాగా ఉంది. ఓకేనా, ఒక ఫండమెంటల్ రైట్ని అబ్స్ట్రక్ట్ చేసేలాగా ఉంది అంటే ఆ లా ఏదైతే ఉందో వెంటనే ఆ లా వచ్చేసరికి నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. అంటే ఆ లా చెల్లుబాటులో ఉండదు అని చెప్పేసి ఆర్టికల్ 13 అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇట్ ఈస్ డన్ బై జ్యుడిషియరీ. నౌ కమింగ్ టు ద ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 నుంచి మనకి ఏంటంటే మన యొక్క రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు మనకు రైట్ టు ఈక్వాలిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఇది వచ్చేసరికి మనం యూకే తీసుకున్నాం. అంటే చట్టం ముందు అందరూ సమానులే, పేదవాళ్ళు కాదు, రిచ్ పీపుల్ కాదు, అందరినీ కూడా ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది వచ్చేసరికి యూకే నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే ఏదైతే ఈ లా అనేది ఉందో ఈ లా ద్వారా మనం అందరికీ సమానంగా ప్రొటెక్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వాస్ టేకెన్ ఫ్రమ్ యూఎస్ఏ. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 14లో మనకేంటంటే 2 ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఈ 2 ఆర్టికల్స్ ఎక్కడున్నాయంటే ఆర్టికల్ 14. 2 ఈక్వల్స్. ఓకేనా, 2 ఈక్వల్స్ ఎక్కడున్నాయి ఒకటి చూడండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2 ఈక్వల్స్ అంటే ఇదే కదా, 1 2 3 4 ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4. అంటే ఆర్టికల్ 14లో మనకేంటంటే 2 ఈక్వల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ, ఇంకోటి వచ్చేసరికి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. కానీ ఇక్కడ చూడండి మనం ఏం చెప్పాము, ఏదైతే అందరూ కూడా చట్టానికి సమానులే అని చెప్పేసి ఇక్కడ చెప్పాం. ఓకేనా, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, నా మీద కేసు పెడతారు. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటా ఎక్సెప్షన్స్? ఎవరైతే ప్రెసిడెంట్, గవర్నర్ ఉన్నారో వీళ్ళిద్దరి పైన ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి మనం చెయ్యలేము. అంటే వీళ్ళిద్దరూ ఎంతవరకు అయితే పొజిషన్లో ఉంటారో, అంటే ప్రెసిడెంట్ గారు ఆయన యొక్క పదవిలో ఉంటారో, ఆయన పైన మనం ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని మనం చెయ్యలేము. ఓకేనా, ఈవెన్ దో హైపోథెటికలీ మాట్లాడదాం, ఒక ప్రెసిడెంట్ గారు మర్డర్ చేసినా కూడా ఆవిడ గారి పైన మనం ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయకూడదు, చెయ్యలేము కూడా. అండ్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రెసిడెంట్, ఓకేనా, ఈవెన్ దో ఇఫ్ హిమ్ ఆర్ హర్ ఎవరైనా కానివ్వండి, ఆవిడ లేదా ఆయన ఏంటంటే పదవి నుంచి దిగిన తర్వాత మనం ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి చేయొచ్చు. కానీ పదవిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఏంటంటే ఆ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే మన ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళని ఏంటంటే మనం సివిల్ మ్యాటర్స్లో అరెస్ట్ చేయడానికి ఉండదు. ఓకేనా, సివిల్ మ్యాటర్స్లో అరెస్ట్ చేయడానికి ఉండదు. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే మీరు మినిమం ఒక 2 months ముందే నోటీస్ అనేది ఇవ్వడం అనేది చేయాలి. క్లియరా? సో ఆర్టికల్ 14లో మనకి ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. నెక్స్ట్ దీని తర్వాత ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 15 వచ్చేసరికి ఈక్వాలిటీ టు స్టేటస్. సో స్టేటస్ అనేది అందరికీ ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. సో ఈక్వాలిటీ స్టేటస్ అంటే అందరూ కూడా సమానులే. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది? డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 15 ఎవరిని కూడా మనం ఏంటంటే వాళ్ళ యొక్క జెండర్ని బేస్ చేసుకొని కానివ్వండి, వాళ్ళ యొక్క రేస్ని బేస్ చేసుకొని, కాస్ట్ని బేస్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్, కాస్ట్ని బేస్ చేసుకొని, సెక్స్ని బేస్ చేసుకొని, రిలీజియన్ని బేస్ చేసుకొని, ప్లేస్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని మనం వాళ్ళని చులకనగా చూడకూడదు. వాళ్ళని మనం ఏం చేయకూడదు? చులకనగా చూడకూడదు. వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1లో మనకుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2లో ఏవైతే పబ్లిక్ ప్లేసెస్, సో ఇది వచ్చేసరికి స్టేట్ అనేది చూడకూడదు. ఏదైతే స్టేట్ ఉందో ఇది చూడకూడదు. నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్లో ఏదైతే ఉన్నాయో, పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఇటువంటి డిస్క్రిమినేషన్ చెయ్యకూడదు. ఓకేనా, సో ప్రీవియస్గా యూఎస్ఏలో కనుక మనం చూస్తే అక్కడ ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే వైట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకేంటంటే నార్మల్ బాత్రూమ్స్ ఉండేవి. కానీ ఎవరైతే బ్లాక్ పీపుల్ ఉండేవాళ్ళో వాళ్ళు అక్కడ ఏమని పిలిచేవారంటే కలర్డ్ పీపుల్ అనేవాళ్ళు. సో వాళ్ళ కోసం ఏంటంటే స్పెసిఫికలీ కలర్డ్ బాత్రూమ్స్ అనేవి ఉండేవి. వాళ్ళు ఆ బాత్రూమ్స్లోనే వెళ్ళాలి. సో ఏదైతే నార్మల్ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, నార్మల్ వాష్రూమ్స్ అక్కడే వెళ్ళడానికి ఉండదు. సో అక్కడ ఏమైంది, ఏదైతే పబ్లిక్ ప్లేసెస్లో డిస్క్రిమినేషన్ అనేది జరిగింది. సో అలా జరగకూడదు, పబ్లిక్ ప్లేసెస్లో అలా ఏం చేయకూడదు, డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏదైతే ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది ఉందో,
సబ్ క్లాస్ 3. సో ఈ సబ్ క్లాస్ 3లో మనకేంటంటే ఎవరైతే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని మనం ఏంటంటే స్పెషల్గా ట్రీట్ చేయవచ్చు. అంటే స్పెసిఫికల్గా మనం ఏం చేయొచ్చు, ఉమెన్కి ఏంటంటే ఒక సపరేట్గా ఒక ప్లేస్లో, ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక సపరేట్ కేటగిరీగా వాళ్ళకి ఏంటంటే ఉంచవచ్చు. అండ్ ఉమెన్ ఎవరైతే ఫీడింగ్ చేస్తుంటారో వాళ్ళని ఏంటంటే ఒక సపరేట్ సెక్షన్లో మనం ఉంచవచ్చు. వాళ్ళకి ఏంటంటే సర్టెన్ ఏం చేయొచ్చు, మనకేంటంటే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు అనేవి మనం కల్పించవచ్చు. అవునా? సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ ఆర్టికల్ 15 అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది, ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ స్టేటస్గా ఉండాలి, అందరినీ మనం ఏం చేయాలి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఇక్కడ ఈక్వాలిటీ అనేది లేదు, వాళ్ళకేంటంటే సపరేట్ సెక్షన్ ఉంది, ఇక్కడ మాకేంటంటే సపరేట్ సెక్షన్ లేదని చెప్పేసి మనం చెప్పడానికి ఉండదు. అంటే ఉమెన్కి చిల్డ్రన్ని మనం స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో, ఓకేనా, వాళ్ళని కూడా మనం ఏంటంటే స్పెషల్గా ట్రీట్ చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 చెప్తుంది. సో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళని కూడా మనం స్పెషల్గా ట్రీట్ అనేది చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. స్పెషల్గా అంటే మంచిగా, ఓకేనా, మనం ఏంటంటే పాజిటివ్ వేలో, నెగిటివ్ వేలో కాదు. అర్థమైందా? సో ఈ రెండు ఉన్నా కూడా ఇక్కడ మనకేమవుతుంది, ఆర్టికల్ 15 అనేది వైలేట్ అవ్వదు. అర్థమైందా? సో ఆర్టికల్ 14, 15. నా కమింగ్ టు ద ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి. సో ఈక్వాలిటీ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఇది ఆర్టికల్ 16. ఆర్టికల్ 16. సో ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉందో, అంటే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక జాబ్ అనేది మనం రిలీజ్ చేసాం, ఓకేనా. ఫర్ సపోజ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనుకున్నాం. సో సిహెచ్ఎస్ఎల్ నోటీస్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఇది అప్లై చేయొచ్చు. వాళ్ళు మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందినా కూడా, వాళ్ళు ఏ సెక్స్కి చెందినా కూడా, వాళ్ళు ఏ క్రీడ్కి చెందినా కూడా, వాళ్ళు ఏ కలర్కి చెందినా కూడా, వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఆర్టికల్ సబ్ క్లాస్ 16(2) ఏం చెప్తుందంటే రిలీజియస్, రేస్, కాస్ట్, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రిలీజన్ బేసిస్ పైన కానీ, రేస్ బేసిస్ పైన కానీ, కాస్ట్ బేసిస్ పైన కానీ, సెక్స్ బేసిస్ పైన కానీ మనం డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు, ఓకేనా. వాళ్ళకి ఆపర్చునిటీ అంటే వాళ్ళకి జాబ్ అప్లై అంటే ఒక నోటిఫికేషన్ అనేది మనం రిలీజ్ చేసాం. ఏమని రిలీజ్ చేసాం? ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ పర్టికులర్ ఒక జాబ్ అనేది కావాలి. లెట్స్ సే అకౌంట్స్, ఓకేనా, అకౌంటెంట్ ఒక పర్సన్ కావాలి. సో మనం ఏమని చెప్పాం, ఈ అకౌంటెంట్ మేల్ పర్సన్ అయి ఉండాలి, అండ్ ఈ అకౌంటెంట్ సర్టెన్ క్యాస్ట్కి చెందిన వాడై ఉండాలి, అండ్ ఈ అకౌంటెంట్ కలర్డ్ పర్సన్ కాకూడదు, అంటే వైట్ ఫెయిర్ పర్సన్గా ఉండాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ బేసిస్ పైన ఏమైంది, డిస్క్రిమినేషన్ జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పాం, సి ఫర్ కలర్డ్ అని చెప్పామా. ఫస్ట్ వచ్చేసరికి మేల్ తర్వాత ఇదేమని చెప్పాం, సితో మనం ఏం చెప్పామండి, గుర్తు రావడం లేదు నాకు. సో మేల్ పర్సన్ అయి ఉండాలి. దాంతోపాటు ఈయన వచ్చేసరికి ఈ క్యాస్ట్, ఒక పర్టికులర్ క్యాస్ట్ బేసిస్ పైన మనం డిస్క్రిమినేషన్ చేసాం, అండ్ దాంతోపాటు కలర్ బేసిస్ పైన మనం డిస్క్రిమినేషన్ చేసాం. ఇవన్నీ చేస్తే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది, అలా చేయకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్టికల్ 16 మనకేంటంటే వైలేట్ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే ఆర్టికల్ 16 అనేది వైలేట్ అవుతుందో మీరు ఏం చేయొచ్చు, వెంటనే సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వచ్చు. సార్ ఈ పర్టికులర్ పర్సన్ అడ్వర్టైజ్మెంట్లో ఇలా డిస్క్రిమినేషన్ అనేది చేశాడు, ఎక్కడ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, ఇది తప్పు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 16(3) ఏం చెప్తుంది, ఇది వచ్చేసరికి ఎవరైతే రెసిడెన్స్ ఉంటారో, సో రెసిడెన్స్ బేసిస్ పైన అంటే మీరు లోకల్ నాన్ లోకల్ కింద మీరు డిస్క్రిమినేషన్ చేయొచ్చు. అంటే సీట్స్ అనేవి లోకల్, నాన్ లోకల్ కేటగిరీ కింద మీరు డివైడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఏదైతే మన డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి కదా, సో ఆ డిఎస్సి ఎగ్జామినేషన్స్లో మనకేంటంటే లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్ అడుగుతుంది. అంటే లోకల్ స్టేటస్ అంటే మీరు ఎక్కడ 4th నుంచి 10th వరకు, లేదా 4th నుంచి డిగ్రీ వరకు ఏదో క్రైటీరియా అనేది ఉంది. సో ఆ పర్టికులర్ టైంలో మీరు ఒకే డిస్టిక్లో కనుక ఉంటే ఆ డిస్టిక్కి మీరు లోకల్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఒకవేళ కాకపోతే మీరు నాన్ లోకల్ అవుతారు. అంటే ఇక్కడ ఆ సీట్స్ అనేవి లోకల్, నాన్ లోకల్ బేసిస్ పైన డివిజన్ అనేది జరుగుతుంది.
సార్ అలా చేస్తే ఇది తప్పు కదా అంటే కాదు. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ద్వారా మనం ఏంటంటే రెసిడెన్స్ ద్వారా మనం ఏంటంటే డిస్క్రిమినేషన్ చేయొచ్చు, అంటే డివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4లో మనకేంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి మనం ఏంటంటే సీట్స్ అనేవి ఇవ్వచ్చు, రిజర్వేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎస్సీస్ ఎస్టీస్కి కూడా రిజర్వేషన్ అనేది కల్పించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అర్థమైందా? క్లియర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే 16 సబ్ క్లాస్ 4 వరకు ఓకే. దాని తర్వాత మనకేంటంటే కొన్ని కేసెస్ అయ్యాయి. ఏంటి? బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, దీని తర్వాత దేవదాసన్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా స్వెయిన్ కేసు. సో ఈ కేసెస్ ద్వారా మనకేంటంటే లాస్ట్లో ఏదైతే ఈ 16 సబ్ క్లాస్ 5 అనేది ఉంది కదా, అంటే రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీస్కి కల్పించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 17లో అన్టచబిలిటీ యొక్క అబాలిషన్ అనేది, అంటరానితనాన్ని అబాలిష్ చేయాలని చెప్పేసి మనకేంటంటే ఆర్టికల్ 17. ఇక్కడ చూడండి ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్, 15 కంటే 17 ఎక్కువ కాబట్టి 17 అన్టచబిలిటీ, ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 17 అన్టచబిలిటీ. ఆర్టికల్ 14 అంటే ఏంటి? 4 ఈక్వల్స్ ఏముంది ఇక్కడ చూడండి, 2 ఈక్వల్స్ 1 2 3 4 లైన్స్ కాబట్టి ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో ఏవైతే టైటిల్స్ అనేవి ఉంటాయో వాటిని అబాలిష్ చేయాలి. అంటే ప్రీవియస్గా చూస్తే ఏం చేసేవాళ్ళు, ఎవరైతే ఇంగ్లాండ్కి ఫేవరబుల్గా ఉంటారో వాళ్ళకేంటంటే నైట్హుడ్, సర్ పదవి, సర్ టైటిల్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇటువంటి టైటిల్స్ అనేవి తీసుకోకూడదు. కానీ టైటిల్స్ అనేవి ఏ విధంగా ఇవ్వచ్చు? మెరిట్ బేసిస్ టైటిల్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే మీరు ఏం చేశారు? ఒక పిహెచ్డి అనేది కంప్లీట్ చేశారు, మీ నేమ్ తర్వాత పిహెచ్డి అనేది రాసుకోవచ్చు. లేదా మీరు ఏం చేశారు? ఒక డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేశారు, మీరు ఏం చేయొచ్చు? మీ నేమ్కి ముందు డాక్టర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో మెరిట్ బేసిస్ పైన టైటిల్స్ అనేవి ఇవ్వచ్చు. సో స్టేట్ కెనాట్ ప్రొవైడ్ టైటిల్స్. సో ఏవైతే టైటిల్స్ ఉన్నాయో స్టేట్ అనేది ఇవ్వలేదు, కానీ మెరిట్ బేసిస్ పైన ఎక్సెప్షన్ ఉంది. మెరిట్ బేసిస్ పైన ఇవ్వచ్చు, ఎక్సలెన్స్ బేసిస్ పైన ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీలో కూడా మనకేంటంటే టైటిల్స్ ఉంటాయి, మేజర్, జనరల్, సర్జెంట్, ఇవి ఉన్నాయి కదా, ఇలాగన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఇక్కడతో మనకి ఏదైతే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉందో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్లో మనకేంటంటే ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు రైట్స్ అనేవి ఉన్నాయి. సో ఆర్టికల్ 19 మనకేంటంటే ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు స్పీచ్. సో దీన్ని మనం ఏమంటాం? ఆర్టికల్ 19 రైట్ టు స్పీచ్. సో రైట్ టు స్పీచ్లో ఫస్ట్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏలో ఏం చెప్తుంది? రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో మీకు ఏముంది? మీ యొక్క స్పీచ్ కానివ్వండి, మీ యొక్క ఎక్స్ప్రెషన్ కానివ్వండి, మీరు ఫ్రీగా మీరు ఏం చేయొచ్చు? ఎక్స్ప్రెస్ అనేది చేయొచ్చు, మీరు స్పీచ్ అనేది ఇవ్వచ్చు. అలాగని చెప్పేసి మీరు ఏది పడితే అది మాట్లాడితే, ఒప్పుకుంటారంటే కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెషన్ అంటే రైట్ టు స్పీచ్లో మనకేంటంటే చాలా వస్తాయి. అంటే ఇప్పుడు మీడియా అనేది ఉంది. సో మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో దానికి రీజన్ అనేది ఏంటి? సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా పర్టికులర్ ఒక క్వశ్చన్, అంటే ఏదైతే స్టేట్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటారో అవి ఒక క్వశ్చన్ టైప్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే స్పెసిఫిక్గా 100% వాళ్ళు ఏంటంటే చెప్పరు. ఓకేనా? ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగిందా, అర్థమవుతుందా? ఇలా జరిగింది అని చెప్పడానికి ఇలా జరిగిందేమో, లేదా ఇలా జరిగిందో, అర్థమవుతుందా? సో ఇలాగ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్పీచెస్ అనేవి మ్యానిపులేట్ చేస్తారు. సో ఏదైతే మీడియా అనేది ఉందో, సో ఈ మీడియా అనేది కూడా మన కంటెంట్ ఏంటంటే ఆర్టికల్ 19లో రావడం అయితే జరుగుతుంది, రైట్ టు స్పీచ్ కింద. అండ్ దాంతోపాటు రైట్ టు ఎక్స్ప్రెషన్ అంటే ఏవైతే న్యూస్ పేపర్స్ అనేవి ఉన్నాయో, అండ్ దాంతోపాటు అందులో ఏవైతే కార్టూన్స్ వస్తాయో, సో కార్టూన్స్ కనుక మీరు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే గవర్నమెంట్ అనేది ఉంటుందో ఆ గవర్నమెంట్ని అవహేళన చేస్తూ ఏంటంటే వాళ్ళు రాయడం అనేది జరుగుతుంది. సో ఎక్కిరిస్తూ రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని మీమ్స్, అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం, కొన్ని మీమ్స్ కూడా ఉంటాయి. ఆ మీమ్స్ ద్వారా కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ అనేది చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో ఇలాగ ఇది కూడా స్పీచ్. కానీ దీనికి కూడా ఏంటంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా, ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయో అవి సాక్రోసాంట్ కాదు, అవి ఏమవుతాయి? వాటిని మనం రిమూవ్ చేయవచ్చు. సో ఎప్పుడైనా కూడా మీరేంటంటే రైట్ టు స్పీచ్ అనేది ఉంది అని చెప్పేసి ఏది పడితే అది చెప్పేసి బయట రోడ్డుకి వెళ్ళి ఎవరు పడితే వాడిని తిట్టడం, ఓకేనా,
బ్యాడ్ వర్డ్స్ అనేవి యూస్ చేస్తే ఏం చేస్తారు, మిమ్మల్ని బొక్కలో చూస్తారు. ఎందుకు, మీరు పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి. సో అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. సో ఏదైతే మీరు పీస్ఫుల్గా అసెంబుల్ అయ్యి ప్రొటెస్ట్ చేయవచ్చు, కానీ అది కూడా పీస్ఫుల్గా ఉండాలి అండ్ వితౌట్ ఆర్మ్స్, ఎటువంటి ఆర్మ్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 19C టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్. సో మీరు అసోసియేషనో యూనియనో క్రియేట్ అనేది చేయొచ్చు. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ డి టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో మీరు ఏం చేయొచ్చు, టెరిటరీ ఆఫ్ ఇండియాలో మూవ్ చేయొచ్చు. అలాగని చెప్పేసి నాకేంటంటే మూమెంట్కి ఫ్రీగా ఉందని చెప్పేసి మీరు తీసుకెళ్ళి ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, నేను అక్కడ ప్రాపర్టీ కొంటాను, నేను అక్కడ నివసిస్తానంటే ఒప్పుకోరు. అది రెస్ట్రిక్టెడ్ ప్లేస్. అంటే ఏదైతే ఉన్నాయో వీటికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి, ఆ లిమిట్స్ని మీరు క్రాస్ చేయకూడదు. అలా కాకుండా మీరు వేరే చోట ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకేనా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వేరే స్టేట్ వాళ్ళు మిమ్మల్ని ఆపే హక్కు అనేది ఉండదు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎక్సెప్షన్ చెప్పొచ్చు. ఎప్పుడు కోవిడ్-19 అప్పుడు వేరే స్టేట్ వాళ్ళు వేరే వాళ్ళని ఆపడం అలా అంతా జరిగింది. ఓకేనా. ఆర్టికల్ 19 టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చెప్పాను కదా, మూవ్ ఫ్రీలీ, మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ రిసైడ్ అండ్ సెటిల్ అవ్వడం. సో అలాగని చెప్పేసి నేను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరో లేకపోతే అక్సై చిన్నో లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతానంటే కుదరదు. నెక్స్ట్ ఆర్టికల్ 19F. సో ఇక్కడ చూడండి, ఈ తర్వాత ఎఫ్ అనేది లేదు. ఎందుకంటే ఆర్టికల్ 19Fలో మనకేంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది. సో దాన్ని మనం ఏం చేసాం, తీసేసి లీగల్ రైట్గా మార్చి ఆర్టికల్ 300Aలో ఉంచడం జరిగింది. ఎప్పుడు 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1978లో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 19G. ఇక్కడ మీరు చూస్తే ఏమొస్తుంది, టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. సో మీరు ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ఆక్యుపేషన్ అయినా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏదైనా చేయొచ్చు అంటే, నేను గంజాయి అమ్ముతాను సార్, నేను డ్రగ్స్ అమ్ముతాను సార్, నేను ఏదైతే గన్స్ ఉన్నాయో అలా అమ్ముతానంటే కాదు. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ లిమిట్. ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం వీటిని గుర్తుపెట్టు. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అనేది ఉంది. ఏంటి, సామ్రో, SAAMRO. సో S ఫర్ రైట్ టు స్పీచ్, A ఫర్ టు అసెంబుల్, నెక్స్ట్ A ఫర్ అసోసియేషన్, నెక్స్ట్ M ఫర్ మూవ్, R ఫర్ రిసైడ్, O ఫర్ ఆక్యుపేషన్. సో ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E తర్వాత F అనేది లేదు. F తర్వాత మనకి ఏమొస్తుంది, G. ఓకేనా. సామ్రో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 19లో మనకు 1, 2, 3, 4, 5, 6 సబ్ క్లాజెస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 వచ్చేసరికి ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. అంటే మీరు ఏదైనా ఒక తప్పు గనక చేశారు లేదా చేసి ఉంటారు అని చెప్పేసి కనుక ఉంటే మీకు కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటా ప్రొటెక్షన్స్? 3 ప్రొటెక్షన్స్, 1, 2, 3. ఓకే, 3 ప్రొటెక్షన్స్ అనేవి మీకు ఉంటాయి. ఏంటది? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. అంటే దీనికి అర్థం చూడండి, నో పర్సన్ షెల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ లా ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమిషన్. అంటే ఇప్పుడు దీనికి అర్థం చెప్తాను చూడండి. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఏం చేశాడంటే, ఇప్పుడు మనం ఒక డేట్ అనేది తీసుకుందాం. లెట్ అస్ సే 2024 జనవరి. సో 2024 జనవరి రోజు ఏమైంది, జనవరి 1 తీసుకుందాం. జనవరి రోజు ఏమైందంటే, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళకేంటంటే 3 years 3 సంవత్సరాలు జైల్లో ఉంచాలి అని చెప్పేసి ఒక కొత్త రూల్ వచ్చింది. లెట్ అస్ సపోజ్ ఇప్పుడు ఏమైంది, మీకు తెలిసిన పర్సనో లేకపోతే ఎవరో ఒక వ్యక్తి 2023 డిసెంబర్లో ఏం చేశాడు, దొంగతనం చేశాడు. డిసెంబర్ 31 అనుకుందాం, లేకపోతే డిసెంబర్ 30 అనుకుందాం. డిసెంబర్ 30న వీడు ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. వీడు దొరికిపోయాడు. ఇప్పుడు వీడు తప్పు చేసింది ఎప్పుడు, డిసెంబర్ 30న తప్పు చేశాడు 2023. కానీ లా వచ్చింది ఎప్పుడు, జనవరి 1న. అంటే దానికంటే ముందు ఏంటంటే, ఎవరైతే తప్పు చేస్తుంటారో అంటే దొంగతనం చేస్తుంటాడో వాడి దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి వాడిని 3 నెలలు జైల్లో పెట్టాలని చెప్పేసి రూల్ ఉంది. ఇప్పుడు ఏమైంది, వీడేంటంటే 30న దొంగతనం చేశాడు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి దొరికాడు. కానీ వీడు దొంగతనం చేసిన డేట్ ఏంటి, వాడు దొంగతనం చేసేటప్పుడు లా అనేది ఏముంది, వాడికి 3 నెలలు శిక్ష మాత్రమే వేయాలి. వాడు ఆ ధైర్యంతో చేసి ఉండొచ్చేమో, చెప్పలేం. అంటే వాడు ఎప్పుడైతే తప్పు చేస్తున్నాడో
ఆ తప్పు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ టైంలో ఏదైతే లా ఉందో దాని ప్రకారంగా వాడికి శిక్ష పడాలే కానీ ఏదైతే తప్పు అయిపోయిన తర్వాత ఒక కొత్త లా గనక వస్తే దాని ప్రకారంగా శిక్ష పడకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ నో డబుల్ జియోపార్డీ. నో డబుల్ జియోపార్డీ అంటే ఏదైతే వీడు తప్పు చేశాడు కదా December 30th 2023 వీడు ఏం చేశాడు, తప్పు చేశాడు, వీడు దొరికిపోయాడు. జనవరిన వీడికి ఏమైంది, శిక్ష పడింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు వీడేం చేశాడు, జైల్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వీడు మళ్ళీ రిలీజ్ అయ్యి వీడు తిరుగుతున్నాడు బయట. వీడేం చేస్తున్నాడు, బయట ఇలా తిరుగుతున్నాడు. సో ఎప్పుడైతే వీడు తిరుగుతున్నాడో ఎస్ఐనో సిఐనో వీడు చూసి, అయ్యారా నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు రా మళ్ళీ ఇంకా స్టేషన్ పోదాం రా, నీకు మళ్ళీ శిక్ష పడాలి అని చెప్పేసి చెప్పొచ్చా? ఎందుకు, ఆల్రెడీ వీడు తప్పు చేశాడు, తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించాడు. మళ్ళీ ఏదైతే తప్పు చేశాడో అంటే December 30th వీడు మళ్ళీ అదే తప్పు చేశాడు కదా, అదే తప్పుకి మళ్ళీ శిక్ష ఉండదు. అంటే రెండు సార్లు శిక్ష వేయరు. అంటిల్ అండ్ అన్లెస్ వీడు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు మార్చి తర్వాత అంటే ఏప్రిల్ 1 కదా సార్, ఫూల్స్ చేద్దామని చెప్పేసి అలా చేశాను సార్ అని చెప్పేసి రెండోసారి తప్పిస్తే వీడికి రెండోసారి శిక్ష పడుతుంది. ఈసారి ఎప్పుడు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? సో నో డబుల్ జియోపార్డీ. నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. నెక్స్ట్ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే మీ అగెయిన్స్ట్గా మీరు సాక్ష్యం అనేది చెప్పడానికి ఉండదు. అంటే ఇప్పుడు మీరు దొంగతనం చేసిన తర్వాత మిమ్మల్ని జడ్జి ముందు నిలబెట్టారు. సో జడ్జి ముందు నిలబెట్టడానికంటే ముందు రాత్రి ఏం చేస్తారు, మిమ్మల్ని బాగా ఏం చేస్తారు, పోలీసులు లాఠీ తీసుకొని మంచిగా చట్నీ చేసిన తర్వాత ఏమని చెప్పారు, రాత్రి నువ్వు రేపు జడ్జి దగ్గర ఒప్పుకోవాలి నేను దొంగతనం చేశానని చెప్పేసి బాగా చట్నీ చేస్తే వాడేమంటాడు, జడ్జి దగ్గర పోయి అవును సార్ నేను దొంగతనం చేశాడని చెప్పేసి ఒప్పుకుంటాడు. అప్పుడు జడ్జ్ వీడి మాటలు నమ్ముతాడా అంటే కాదు. అంటే ఎందుకు, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్. నేనే తప్పు చేశానని చెప్పేసి వాడు చెప్పినా కూడా జడ్జి నమ్మడు. జడ్జి ఏమంటాడు, ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని అడుగుతాడు ఏమని చెప్పేసి, మీరు ప్రూఫ్స్ అనేవి చూపించండి, వీడే తప్పు చేశాడు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా, హెయిర్ స్టాండ్స్ ఏమైనా దొరికాయా, ఏదైతే ఐటమ్స్ అనేవి మిస్ అయ్యాయి కదా ఆ ఐటమ్స్ అనేవి వీడి ఇంటి దగ్గర దొరికాయా, లేకపోతే వీడి జోబులో దొరికాయి, ఎక్కడ దొరికాయి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. సో అలాగా మనకేంటంటే ఈ 3 ఆర్టికల్స్ అనేవి, అంటే ఈ ఆర్టికల్ 20లో ఈ 3 సబ్ క్లాజెస్ అనేవి ఉంటాయి. ఏంటవి, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, నో డబుల్ జియోపార్డీ, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటది, ఆర్టికల్ 21 టెల్స్ అబౌట్ రైట్ టు లైఫ్ ఆర్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనకేంటంటే ఎన్నో అన్నీ కూడా ఇక్కడే దాక్కొని ఉంటాయి. సో మీకు ఒక క్వశ్చన్ అడిగి ఈ పర్టికులర్ కేటగిరీ అనేది, ఈ పర్టికులర్ సెక్షన్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది అంటే రైట్ టు హెల్త్ అనేది ఉంది. సో ఈ రైట్ టు హెల్త్ అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుంది అంటే మీరు ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నీ చదివారు, రైట్ టు హెల్త్ అనేది మీకు ఎక్కడా కనిపించలేదు. సో కళ్ళు మూసేసి ఆర్టికల్ 21 అనేది క్లిక్ చేసేయండి. ఎందుకు, ఆర్టికల్ 21లో మనకేంటంటే అన్ని ఆర్టికల్స్ అంటే మ్యాక్సిమం కవర్ అయ్యే ఆర్టికల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఎవరినైనా కూడా జీవించే హక్కు అనేది మనం తీసుకోలేము, కానీ దానికి కూడా ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఎవడైనా కూడా చాలా హీనియస్ క్రైమ్ కనుక చేస్తే వాడికి హ్యాంగ్ అంటిల్ డెత్ పనిష్మెంట్ కనుక వేస్తే వాడిని ఏం చేయొచ్చు, వాడి యొక్క లైఫ్ని మనం తీసుకోవచ్చు. ఎప్పుడు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ప్రకారంగా జరిగితే. అర్థమైందా? ఓకేనా, క్లియర్. సో ఈ ఆర్టికల్ 21ని బేస్ చేసుకొని మనకేంటంటే మేనకా గాంధీ కేసు అనేది జరుగుతుంది. సో ఈ మేనకా గాంధీ కేసులో సో ఈ మేనకా గాంధీ కేసులో మనకేంటంటే ఈవిడ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈవిడ పైన ఒక కోర్ట్ కేసు అనేది నడుస్తుంది. సమ్ కేసెస్ అనేవి ఉంటాయి. ఈవిడేంటంటే ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికో లేదా ఏదో ట్రై చేస్తూ ఉంటుంది. సో వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈవిడ్ని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవిడ ఏం చేస్తారు, ఇది నా రైట్ టు లైఫ్ లేదా నా యొక్క పర్సనల్ లిబర్టీ అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది అండ్ ఈవిడ గెలవడం అనేది జరిగింది. సో ఈ మేనకా గాంధీ కేసు ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఏదైతే రైట్ టు లైఫ్లో మీరు వేరే కంట్రీకి కూడా ట్రావెల్ చేయవచ్చు, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది కూడా ఉంది. అర్థమైందా? సో ఈ మేనకా గాంధీ కేసులోనే మనకేంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కూడా రావడం జరుగుతుంది. డ్యూ
ప్రాసెస్ ఆఫ్ లా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది వచ్చేసరికి మనము మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు ఇది, ఓకేనా. ఇది వచ్చేసరికి మనం యూఎస్ఏ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. సో ఈ ఆర్టికల్ 21లో మనకి ఏమేమి వస్తాయి? రైట్ టు హెల్త్ అనేది వస్తుంది, రైట్ టు స్లీప్ వస్తుంది, రైట్ అగైన్స్ డిలేడ్ జస్టిస్. సో ఒకవేళ మీకు జస్టిస్ అనేది డిలే అయినా కూడా మీరు ఆర్టికల్ 21ని యూజ్ చేయొచ్చు. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, రైట్ టు ప్రైవసీ. ఇవన్నీ కూడా మీరు ఏది తీసుకున్నా కూడా మ్యాక్సిమం అది వచ్చేసరికి ఆర్టికల్ 21లో కవర్ అయి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం ఏం చేసాము, ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ 21A అనేది ఉంది. అంటే దీన్ని మనం ఏదో ఒక అమెండ్మెంట్ చేసిన తర్వాతే, అమెండ్మెంట్ చేస్తే ఇక్కడ మనకు పక్కన లెటర్స్ అనేవి ఉంటాయి. సో అమెండ్మెంట్ చేసిన తర్వాత యాడ్ చేసాం. సో ఎప్పుడు అమెండ్మెంట్ చేసామంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002లో మనం దీన్ని అమెండ్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. సో ఏం చేయాలి మనం, వీ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 to 14. 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి మనం ఏం చేయాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో 14 నుంచి 18 లేదా 14 నుంచి 16 స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాండేటరీ కాకపోయినా మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఏదైతే ఆర్టికల్ 20 ఉందో ఏం చెప్పింది, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. అంటే మీరు ఒక తప్పు చేశారు లేదా మీ పైన ఒక నింద అనేది ఉంది, సో అప్పుడు మీ యొక్క ప్రొటెక్షన్. కానీ ఇక్కడ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. అంటే మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసినా, మిమ్మల్ని డీటైన్ చేసినా సర్టన్ కేసెస్లో మీకు కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటది, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షెల్ బీ డీటైన్డ్ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని ఉన్నారు. సో సడన్గా ఒక పోలీస్ వచ్చేసరికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే తీసుకొని వచ్చేసి ఆయన యొక్క ఏదైతే పర్టికులర్ జీప్ ఉంది కదా, సో జీప్లో కూర్చోబెట్టుకుని స్టేషన్లో లాకప్లో పెట్టడానికి ఉండదు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఈ పర్టికులర్ అరెస్ట్ అనేది జరుగుతోంది అని చెప్పేసి పర్టికులర్గా ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాతే అరెస్ట్ చేయాలి. ఒకవేళ ఇన్ఫామ్ చేయకపోయినా ఏదైతే వాళ్ళ స్టేషన్కి వెళ్తారు కదా, స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడి దాని తర్వాత అరెస్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఇన్ కస్టడీ షెల్ బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినా డీటైన్ చేసినా 24 గంటల లోపల ఏం చేయాలి, ఎవరైతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారో ఆయన ముందు మిమ్మల్ని ఏం చేయాలి, ఆయన ముందు నిలబెట్టాలి. అలా నిలబెట్టిన తర్వాతే మీరు మీ యొక్క కస్టడీ అనేది ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే ఉంచాలా అనేది ఆయన డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే ప్యూనిటీ క్రైమ్స్ ఉంటాయో, ప్రివెంటివ్ క్రైమ్స్ ఉంటాయో, సో ప్యూనిటివ్ క్రైమ్స్ అంటే ఏంటి, క్రైమ్ అనేవి జరిగింది అంటే ఇక్కడ డిటెన్షన్ కానివ్వండి, అరెస్ట్ కానివ్వండి, రెండు విధాలుగా జరగవచ్చు. ఓకేనా, 2 typesగా జరగవచ్చు. ఒకటి వచ్చేసరికి ప్యూనిటివ్ అంటే ఏంటి, ఏదైతే క్రైమ్ అనేది ఆల్రెడీ మీరు చేసేసారో దాని బేసిస్ పైన క్రైమ్ చేయడం, ఓకేనా, అరెస్ట్ చేయడం. నెక్స్ట్ ప్రివెంటివ్ అంటే ఏంటి, ఓకేనా, ప్రివెంటివ్ అంటే ఏంటి అంటే మీరు బయట ఉండడం వల్ల మనకేంటంటే కొంచెం లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఒక పర్టికులర్ ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే ఎంపీ ఉన్నాడు, ఆయన ఏంటంటే సడన్గా ఆయన్ని అరెస్ట్ చేశారు. సడన్గా ఏమైంది, ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యాడో ఆయన యొక్క కొడుకు ఉన్నాడు. సో ఆయన యొక్క కొడుకుని మనం ఏం చేసామంటే డిటెన్షన్ చేసాం. ఆయన మనం ఏం చేసాం, ప్రివెంటివ్ మెజర్ పైన ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేసాం. ఎందుకు చేసాము, ఆయన ఒకవేళ బయట అలాగే తిరిగితే బయట ఏంటంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, బయట కొంచెం ఏంటంటే రైట్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి ఒక సస్పెన్షన్తో, ఓకేనా, సస్పిషన్తో మనం ఏంటంటే ప్రివెంటివ్ మెజర్ బేసిస్ పైన మన అమ్మ ఏం చేసాం, ఆయన్ని అరెస్ట్ చేసాం లేదా డిటైన్ చేసాం. క్లియరా? సో ఎప్పుడైనా కానివ్వండి, మీరు ప్యూనిటివ్ కానివ్వండి, ప్రివెంటివ్ కానివ్వండి, అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రీజన్ అనేది ఇవ్వాలి, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం లేదా డిటైన్ చేస్తున్నాం అని చెప్పేసి. నెక్స్ట్ దాని తర్వాత మీకు ఒక లీగల్ ప్రాక్టీషనర్ ఇవ్వాలి. అంటే మీకు ఒక లాయర్ అనేది మీరేంటంటే ఒక లాయర్ని పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వాలి. మీకు ఒక ఫోన్ కాల్ అనేది చేసి లాయర్ని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మీరు లాయర్ని అఫోర్డ్ చేయకపోతే గవర్నమెంటే మీకు ఒక లాయర్ అనేది ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ డిటెన్షన్ అనేది ఉందో ఇది 3 నెలల కంటే ఎక్కువ మీరు డిటైన్ అనేది చెయ్యకూడదు. ఓకేనా, 3 months కంటే ఎక్కువ డిటైన్ చేయకూడదు. కానీ ఈ డిటెన్షన్ అనేది కూడా కొంచెం 3 months కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడైతే హైకోర్టు జడ్జెస్ యొక్క బెంచ్ అనేది మీరు డిటైన్ చేయవచ్చు 3 months కంటే ఎక్కువ అని చెప్పేసి చెప్పినప్పుడు మనం డిటైన్ చేయవచ్చు. క్లియరా? సో ఇది ఆర్టికల్ 19 నుంచి 21 ఏంటిది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అఫెన్సెస్, దీని తర్వాత
లైఫ్, ఎడ్యుకేషన్, దీని తర్వాత వచ్చేసరికి మనకు అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఆర్టికల్ 23, 24 వచ్చేసరికి మనకు ఏంటి, దీస్ ఆర్ ప్రొహిబిషన్ ఆఫ్ రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఈ రైట్స్ అనేవి ఒప్పుకోవు. సో ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్, అంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటాం అమ్మాయిల్ని ఏంటంటే విదేశాలకి పంపించేసేసి అక్కడ ట్రాఫికింగ్ అనేది చేస్తూ ఉంటారు, అక్కడ వేరే పర్పస్ కోసం ఆ లేడీస్ని యూజ్ చేస్తుంటారు. సో అలా చేయకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎక్సెప్షన్ అండర్ దిస్ ఆర్టికల్ స్టేట్ కెన్ ఫోర్స్, అంటే ఇక్కడ ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా ఒక పనికి ఒప్పించకూడదు. ఇది ఆర్టికల్ 23 చెప్తుంది. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటది, ఇక్కడ ఎప్పుడైనా కూడా స్టేట్కి అంటే మన కంట్రీకి మీ యొక్క అవసరం కనుక ఉంటే మిమ్మల్ని ఏంటంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్లోకి పంపించే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీరు సింగపూర్లో, మలేషియాలో అటు సైడ్ కనుక చూస్తే అక్కడ ఒక 2 years కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది ఉంటుంది. అది కూడా కొంచెం ఆప్షనల్. కానీ ఏదైతే నార్త్ కొరియాలో కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీరు మిలిటరీలో పనిచేయాల్సిందే. ఓకేనా, అలాగా సౌత్ కొరియాలో కూడా 2 years అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 24 చూద్దాం. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, అంటే చైల్డ్ లేబర్ని మనం ఓకేనా పిల్లల్ని ఏంటంటే పనిలో పెట్టుకోకూడదు. కానీ దీనికి కూడా ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. సో ఏంటి ఆ ఎక్సెప్షన్, ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బిజినెసెస్ అండ్ అవి హెజార్డస్ అండ్ డేంజరస్ ప్లేసెస్ కాకపోతే వాళ్ళు అక్కడ పని చేయొచ్చు. బిలో 14 years ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము హెజార్డస్ డేంజరస్ ప్లేస్లో ఉంచుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 to 14 years ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏం చేయాలి, స్కూల్కి పంపించాలి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైతే ఫ్యామిలీ బిజినెసెస్ అనేవి ఉంటాయో అందులో కొంచెం హెల్ప్ అనేది చేయొచ్చు. కానీ డేంజరస్ ప్లేసెస్లో, హెజార్డస్ ప్లేసెస్ అంటే మైనింగ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి, అక్కడ ఏంటంటే డేంజర్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ దాంతోపాటు ఏదైతే కన్స్ట్రక్షన్ సైట్స్ అనేవి ఉంటాయి అక్కడ కూడా డేంజర్ అనేది ఉంటుంది. సో అటువంటి డేంజరస్ ప్లేసెస్లో పిల్లల్ని పెట్టుకోకూడదు. సో ఏదైతే షర్ట్ యొక్క బటన్స్ అనేవి కుడుతూ ఉంటారో అది అంతగా డేంజరా కాదు. ఓకేనా, అది డేంజరస్ ప్లేస్ కాదు. అండ్ ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళకి రెస్టారెంట్ అనేది ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఆయన క్యాషియర్ ప్లేస్లో కూర్చున్నాడు, అది డేంజరసా కాదు. సో ఇటువంటి ప్లేసెస్లో మనం పిల్లల్ని పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇది రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ చెప్తుంది. సో రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్లో 23 మనం హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్ లేబర్ చేయకూడదు. 24 చైల్డ్ లేబర్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 25 నుంచి 28 మనకు రైట్ ఆఫ్ రిలీజియన్ చెప్తుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. అంటే మీరు ఓకేనా మీరు మీ కాన్షియన్స్ని బట్టి ఏదైనా ఒక రిలీజన్ని ఫాలో చేయొచ్చు, దాన్ని ప్రాపగేట్ చేయొచ్చు అంటే దాన్ని టీచ్ అనేది చేయొచ్చు. అంటే మీరు ఏదైనా ఒక రిలీజియన్ అనేది ఫాలో అవుతున్నారు, నిత్యానంద స్వామి గారిని ఫాలో అవుతున్నారు, ఆ నిత్యానంద స్వామి గారు ఫాలో ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిని మీరు ఏం చేయొచ్చు, అది ఫాలో అవ్వడం మీ పర్సనల్ చాయిస్. అది అర్థమైందా, ఫాలో అవ్వడం మీ పర్సనల్ చాయిస్. నెక్స్ట్ ఏదైతే ఆయన యొక్క టీచింగ్స్ అనేవి ఉన్నాయో వాటిని మీరు ఏంటంటే ప్రాపగేట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళని మీరు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేస్తే అది తప్పు. ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అనేది ఇక్కడ లేదు. అంటే మీ వరకు మీరు ఏం చేయొచ్చు, ఫాలో అవ్వచ్చు, వేరే వాళ్ళని ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ అనేది చేయకూడదు, అది చేస్తే తప్పు. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, అంటే ఏవైతే రిలీజియస్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మీరు ఫ్రీగా మేనేజ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. అంటే మీరు ఏం చేయొచ్చు, ఒక పర్టికులర్ అంటే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే ట్యాక్సెస్ అనేవి స్టేట్ అనేది ఇంపోజ్ చేయదు. ఓకేనా, ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసి మనం ఏంటంటే ఈ ట్యాక్స్ ద్వారా ఓన్లీ హిందూస్కే లేదా ఓన్లీ ముస్లిమ్స్కే లేదా ఓన్లీ సిక్స్కే హెల్ప్ చేస్తామంటే అటువంటి ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి ఉండదు. ఏదైనా ఒక ట్యాక్స్ కనుక కలెక్ట్ చేస్తే అది మనం ఏం చేస్తాం, అందరిలో ఈక్వల్గా అందరినీ హెల్ప్ చేసేలాగా మనం ఏంటంటే చేస్తాము. ఓకేనా, క్లియర్. కావాలంటే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చందాలు కానివ్వండి అవి ఇవి వాళ్ళు ఏంటంటే కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 28 ఏదైతే ఉందో అదేం చెప్తుంది, ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ అట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎవరైతే మన పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు టెంపుల్స్కి లేదా ప్రవచనాలకి వెళ్తూ ఉంటారు కదా, సో అలా వెళ్ళొచ్చు. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే ఇస్తారో, రిలీజియస్గా వర్షిప్ ఎక్కడైతే చేస్తారో అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేయొచ్చు, మీట్ అండ్ గ్యాదర్ చేయొచ్చు. సో రైట్ టు రిలీజియన్ మనకు ఆర్టికల్ 25 నుంచి 28. నెక్స్ట్ ఆర్టికల్ 29 నుంచి 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో 2 రైట్స్ ఇక్కడ. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో ఎవరైతే మైనారిటీస్ ఉంటారో, మైనారిటీస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే జనాలు,
సో రైట్ టు ప్రొటెక్ట్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ అంటే ఇక్కడ మైనారిటీస్ అంటే ఓన్లీ జనాలు మాత్రమే కాదు, మీరు ఏదైతే లాంగ్వేజ్ అనేది మాట్లాడుతున్నారో రాస్తున్నారో అది చాలా తక్కువ మంది రాస్తున్నారు లేదా మాట్లాడుతున్నారు అయితే దాన్ని ప్రొటెక్ట్ చేసే హక్కు మీకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఏదైతే నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అనేవి ఉన్నాయో అక్కడ ఓన్లీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో చాలా లాంగ్వేజెస్ వచ్చేసరికి రిటర్న్ అనేది ఉండదు, వాళ్ళకేంటంటే ఓన్లీ వర్బల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో అటువంటి లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేసే హక్కు మీకుంటుంది. ఆ లాంగ్వేజెస్ని మీరు మీ యొక్క జనరేషన్స్కి మీరు టీచ్ అనేది చేయొచ్చు. స్క్రిప్ట్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ కెన్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. సో ఇందులో పర్సన్స్ కాదు. నెక్స్ట్ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్టికల్ 30 ప్రకారంగా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ చేయవచ్చు. అంటే మన హిందూస్ కనుక తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, గురుకులాస్ అనేవి ఉంటాయి. సో అందులో వీళ్ళ యొక్క అంటే హిందూస్ యొక్క టీచింగ్స్ అనేవి చెప్తారు. అండ్ ముస్లిమ్స్ కనుక తీసుకుంటే అక్కడ మదరసాస్ ఉంటాయి. ఇంకా క్రిస్టియన్స్ కనుక తీసుకుంటే వాళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ చేస్తారు. ఓకేనా, ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయొచ్చు, ఇటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ అనేది చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 30 అనేది మనకు చెప్తుంది. సో రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫర్ మైనారిటీస్కి మాత్రమే ఈ హక్కు అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 32. సో ఇక్కడ 30 మనకు వచ్చేసాం. ఆర్టికల్ 31 ఎక్కడ అయింది, ఆర్టికల్ 31 ఒక్క సెకండ్ ఆగండి, మనం ఏం చేద్దాం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మనకు ఆర్టికల్ 31లో అంతగా ఏం లేదు. ఓకేనా, ఆర్టికల్ 31 అంతగా ఏం లేదు మనకు. ఆర్టికల్ 32కి వెళ్దాం. ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎవరు చెప్తారు, బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు, సో ఇందులో మనకేంటంటే ఏదైతే ఇంతవరకు మనం రైట్స్ అనేవి చెప్పామో ఆ రైట్స్ అనేవి ఎవరైనా ఉల్లంఘిస్తే, ఆ రైట్స్ అనేవి మీకు ఇవ్వకపోతే మీరు ఏం చేయొచ్చు, రిట్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. సో ఈ ఆర్టికల్ 32నే మనం ఏమంటాం, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. ఈ ఆర్టికల్ 32 లేదా రిట్స్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూకే నుంచి తీసుకోవడం జరిగింది. సో ఏంటా రిట్స్, సో బేసికలీ టోటల్గా మనకేంటంటే 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి ఉంటాయి. ఏంటా రిట్స్ అంటే, సో ఏదైనా కూడా ఒక ఫండమెంటల్ రైట్ అనేది బ్రీచ్ అయితే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్ట్ కెనాట్ రిఫ్యూజ్. సుప్రీంకోర్ట్ అనేది రిట్ అనేది ఇష్యూ చేయడానికి రిఫ్యూజ్ చేయలేదు, కానీ హైకోర్టు రిఫ్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు, సుప్రీంకోర్టుకి ఏదైతే ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటిపైన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఈ సుప్రీంకోర్టు అనేది రిఫ్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది, కానీ హైకోర్టు అవకాశం అనేది ఉంటుంది. హైకోర్టు అనేది కూడా రిట్స్ అనేవి ఇష్యూ చేయొచ్చా అంటే ఎస్, హైకోర్టు కెన్ ఆల్సో ఇష్యూ రిట్స్ అండర్ ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్ట్స్ కూడా రిట్ అనేవి ఇష్యూ చేస్తాయి. కానీ హైకోర్ట్స్ అనేవి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని రిట్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. కానీ హైకోర్టు వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ పైన మనకేంటంటే రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. దాంతోపాటు ఏదైతే లీగల్ రైట్ అనేది ఉందో, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయో వాటి బేసిస్ పైన కూడా రిట్స్ అనేవి ఇష్యూ చేయవచ్చు. సో దాని ప్రకారంగా హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ వైడర్ దాన్ సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి మనం చెప్తాం. ఎందుకు, ఇక్కడ హైకోర్టులో లీగల్ రైట్స్ బేస్ చేసుకొని కూడా మనం రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సో ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 హైకోర్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాస్ డీటైన్డ్ బై అనదర్ పర్సన్ టు ప్రొడ్యూస్ లేటర్స్ బాడీ బిఫోర్ ద కోర్ట్. అంటే ఎవరైనా ఒక పర్సన్ని మనము ఏం చేసాం, ఇల్లీగలీ డీటైన్ చేసాము, ఇల్లీగల్గా అరెస్ట్ చేసాము. ఈ హెబియస్ కార్పస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మన ముందు ఉంచమని చెప్పేసి మనం ఏం చేయొచ్చు, దీన్ని యూజ్ అనేది చేయొచ్చు. సో ఇది ఫస్ట్ రిట్, హెబియస్ కార్పస్, టు హ్యావ్ ద బాడీ, ఆ పర్టికులర్ పర్సన్ని మా ముందుకు తీసుకొని రండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, మ్యాండమస్. మ్యాండమస్ అంటే వీ కమాండ్, మేము కమాండ్ చేస్తున్నాం. దీన్ని లిటరల్ మీనింగ్ ఏ డైరెక్టివ్ టు పబ్లిక్ అఫీషియల్ రిక్వెస్టింగ్ టు పర్ఫామ్ అఫీషియల్ డ్యూటీస్ వెన్ ఫెయిల్డ్ టు పర్ఫామ్ ఆర్ రిఫ్యూజ్ టు డూ సో. అంటే ఎవరైనా ఒక పబ్లిక్ ఆఫీసర్ ఏం చేశాడు, మీకేంటంటే పెన్షన్ అనేది వస్తుంది, మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి వెళ్ళాడు. వాడు ఏం చేశాడు, వాడేంటంటే ఫోన్ తీసుకొని వెబ్ సిరీస్ చూస్తున్నాడు. ఏంటి, ఏదో ఒక వెబ్ సిరీస్, స్క్విడ్ గేమో లేదా డార్కో ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తూ కూర్చున్నాడు. వాడేంటంటే వాడి యొక్క డ్యూటీ అనేది చేస్తున్నాడా, చేయడం లేదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్
అయ్యా వీడు నా పెన్షన్ అనేది ఇవ్వడం లేదు, మీరు చెప్పండి అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మ్యాండమస్ రిట్ని ఇష్యూ చేస్తుంది. వీ కమాండ్, నువ్వు ఏం చేయాలి, మీ యొక్క పర్టికులర్ పని చేయాలి. ఇట్ కెన్ బి యూజ్డ్ అగైన్స్ పబ్లిక్ ఫిగర్స్, కార్పొరేషన్, లోవర్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్. కొన్నిసార్లు లోవర్ కోర్ట్స్ పైన కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకు, ఎప్పుడైతే లోవర్ కోర్ట్స్ డిలే చేస్తూ ఉంటారో సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు, వాళ్ళతో ఇంటర్ఫియర్ చేసి ఈ పని తొందరగా చేయమని చెప్పేసి చెప్పచ్చు. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత క్యో వారెంటో అంటే ఏంటి? ఇట్ లిటరలీ మీన్స్ బై వాట్ అథారిటీ. నువ్వు ఈ పర్టికులర్ పని చేస్తున్నావు, నువ్వు ఇది ఏ అథారిటీ పైన చేస్తున్నావు. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఇన్వెస్టిగేట్ ద లీగాలిటీ ఆఫ్ ఎ పర్సన్స్ క్లెయిమ్ టు బి పబ్లిక్ ఆఫీస్. ఓకేనా? క్లెయిమ్ టు ఏ పబ్లిక్ ఆఫీస్ అంటే ఒక పర్సన్ ఒక జాబ్ అనేది చేస్తున్నాడు. ఓకేనా? ఒక జాబ్ అనేది చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక సర్టిఫికేట్ అనేది ఫేక్ చేసి ఏం చేశాడంటే ఆ జాబ్ అనేది తెచ్చుకున్నాడు. లేదా లంచం ఇచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు లంచం ఇచ్చి ఏం చేశాడు, ఆ జాబ్ అనేది తెచ్చుకున్నారు. మీరేంటంటే కష్టపడి జాబ్ అనేది తెచ్చుకున్నారు. మీరేంటంటే పక్కనకి వెళ్ళి చూస్తే వాడేంటంటే డబ్బులు కట్టి జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, బై వాట్ అథారిటీ, మీరు ఏ అథారిటీ పైన ఇది చేశాడు. ఓన్లీ ఇష్యూడ్ ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టాంటివ్ పబ్లిక్ ఆఫీసర్. సో ఎవరైతే పబ్లిక్ ఆఫీసెస్లో ఉంటారో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో వాళ్ళని మాత్రం క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ సర్చ్యూరీ 4, 5. ప్రొహిబిషన్, సర్చ్యూరీ ఇవి రెండు కూడా ఒకటే విధంగా ఉంటాయి. ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్, సర్చ్యూరీ అంటే ఏంటి, టు బీ సర్టిఫైడ్. సో ఇట్ ఈస్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్. ఇది కూడా అదే అన్నమాట. హయ్యర్ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ పైన ఇది ఇష్యూ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రొహిబిషన్ అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ప్రొహిబిషన్ వచ్చేసరికి, ఒక సెకండ్ ఆగండి నేను చెప్తాను. ఏదైతే ప్రొహిబిషన్ అనేది ఉందో, ఒక కేసు అనేది ఒక కేసు అనేది రన్నింగ్లో ఉంటే, ఒక కేసు అనేది రన్నింగ్లో కనుక ఉంటే ఆ కేసుని ఒక లోవర్ కేసులో, లెటర్సే ఒక హైకోర్టులో ఏంటంటే ఒక కేసు అనేది రన్ అవుతూ ఉంది. సో అక్కడ ఆ పర్టికులర్ పర్సన్కి ఏమైందంటే, ఇక్కడ నాకేంటంటే న్యాయం అనేది జరిగేలాగా లేదు అని చెప్పేసి ఆయన కేసు అనేది రన్నింగ్లో ఉన్నప్పుడే ఏం చేయొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు ఇన్వెస్టిగేట్ చేసిన చాలు, ఈ కేసు మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి లోవర్ కోర్ట్ పైన హయ్యర్ కోర్ట్ ఏం చేయొచ్చు, ఇట్ ఈస్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ టు ప్రివెంట్ ద లాటరల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇస్ జ్యూరిస్డిక్షన్. మీరు మీ యొక్క జ్యూరిస్డిక్షన్ని క్రాస్ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది మేము హ్యాండిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం. అదే ఒక కేసు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక హయ్యర్ కోర్ట్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే లోవర్ కోర్ట్ అనేది చెప్పిందో అది పూర్తిగా తప్పు, ఆ జడ్జిమెంట్ని మనం క్వాష్ చేస్తున్నాం, దాన్ని రిపెల్ చేస్తున్నాం, దాని బదులుగా మేము ఒక కొత్త జడ్జిమెంట్ అనేది ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 33, 34, 35 చూద్దాం. సో 33 వచ్చేసరికి పార్లమెంట్ పవర్ టు రెస్ట్రిక్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారో, ఓకేనా, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఆర్టికల్ 21లో మనకు రైట్ టు స్లీప్ అనేది వస్తుంది. సో ఒక పర్సన్ ఏం చేశాడంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో కాశ్మీర్ బార్డర్లో, లేకపోతే టిబెట్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్లో, ఓకేనా, ఆయన ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. సో ఆయనకేంటంటే డ్యూటీ వచ్చేసరికి 24 గంటల్లో 18 గంటలు డ్యూటీ అనేది ఉంది. ఆయన ఏం చెప్పొచ్చు, సార్ నాకేంటంటే సరిగ్గా నిద్ర అనేది లేదు, రైట్ టు స్లీప్ అనేది నాకు ఉల్లంఘించుతున్నారు అని చెప్పేసి చెప్తే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ రైట్ అనేది మనం ఫాలో చేయొచ్చా? సుప్రీంకోర్టు అనేది ఆ పర్టికులర్ పర్సన్కి స్లీప్ అనేది ఇవ్వమని చెప్పేసి చెప్పొచ్చా అంటే కాదు. ఎందుకు, ఆర్టికల్ 33 ప్రకారంగా ఎవరైతే ఆర్మ్డ్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 33 చెప్తుంది. ఆర్టికల్ 34 ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మార్షల్ లా అనేది ఉంటుందో, ఓకేనా, మార్షల్ లా అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ 35 ఏం చెప్తుంది, పవర్ టు మేక్ లాస్ టు గివ్ ఎఫెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్ వెస్టెడ్ ఓన్లీ విత్ పార్లమెంట్ పైన ఈ ఫండమెంటల్ రైట్స్ని ఉంచాలా, తీసేయాలా, దీన్ని మాడిఫై చేయాలా, అన్ని పవర్స్ అన్నీ కూడా పార్లమెంట్లో ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ 35 అనేది చెప్తుంది. అర్థమైందా? ఇక ఏవైతే ఈ ఆర్టికల్స్, ఈ రైట్స్ అనేవి ఉన్నాయో, ఇందులో ఈ ఆర్టికల్స్ అనేవి, ఈ రైట్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఇండియన్ సిటిజన్స్కి ఏ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఏదైతే రైట్స్ అవైలబుల్ టు సిటిజన్స్, సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ పర్టికులర్ రైట్స్ అంటే ఆర్టికల్ 15 ఏంటది, ఆర్టికల్ 15 మనం చూసాం డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16, ఓకేనా, పబ్లిక్ ప్లేసెస్లో ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 19 ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 29 అండ్ 30, 29, 30 ఏంటి ఒకసారి చూద్దాం. సో 29, 30 ఏంటది, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. ఈ
ఏవైతే 5 రైట్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఇండియన్ సిటిజన్స్కి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, మిగతా అన్ని రైట్స్ అందరికీ ఉన్నాయి. అర్థమైందా? సో క్వశ్చన్ ఏం చేస్తాడంటే ఇండియన్ సిటిజన్స్కి ఇందులో ఏ రైట్ అనేది ఉంది అని చెప్పేసి అడుగుతాడు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటాం ఎలాగా 15, 16, 19, 15 తర్వాత 16, 15, 16 అర్థమైందా? 15, 16, 15కి డబల్ ఎంత? 15కి డబల్ ఎంత? 30. సో 30 కంటే ఒకటి ముందు. సో 15, 16, 15కి డబల్ 30, 30 కంటే ఒకటి ముందు 29, ఓకేనా? 29 మైనస్ 10 19. సో 15, 16, 19, 29, 30 ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 15కి డబల్ 30, 15కి ఒకటి ఎక్కువ, 30కి ఒకటి తక్కువ, 29కి 10 తక్కువ, అంతే. సో దీస్ ఆర్ ద రైట్స్ అవైలబుల్ టు ఇట్స్ సిటిజన్స్. సో దీంతో ఏదైతే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది ఉందో అది కంప్లీట్ అనేది అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఈ సెషన్ అనేది ఏ విధంగా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.